correspondent K.S. Apparao lighting the lamp, remembering the farmers who contributed to the college's establishment 75 years ago. A farmers' confidence was organized, followed by children's dance performance. Actor Akineni Nagarjuna, son of legendary Akineni Nageshwar, attended as chief guest and inaugurated the new Nutan Bhavan. He recalled his father's passion for educating despite not being formally educated and announced a donation of 2 crore rupees from his family for student scholarships. He emphasized that good deeds remain eternal. Dignitaries including former MP Yarlagadda Lakshmi Prasad also attended, while Vice President Venkaiah Naidu and Minister Nara Lokesh are scheduled for the final day. నాన్నగారు పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఏఎన్ఆర్ కాలేజ్ స్టార్ట్ అయ్యి 75 ఇయర్స్ 75 సంవత్సరాలు అయింది. హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ అయ్యి 50 ఇయర్స్ అవుతుంది. నాన్నగారు అక్కడ స్థాపించిన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ లెక్కలన్నీ కరెక్ట్గా కుదిరాయి. చాలా చాలా ఎమోషనల్గా ఉందండి. ఏఎన్ఆర్ కాలేజ్ 75 ఇయర్స్ సెలబ్రేషన్ లో పాల్గొనటం సంతోషంగా కాదు, చాలా గర్వంగా ఉంది నాకు. మనుషులు శాశ్వతం కాదు, వాళ్ళు చేసే పనులు శాశ్వతం. నాన్నగారు చేసిన మంచి పనే ఈ కాలేజ్, ఏఎన్ఆర్ కాలేజ్ ఒక ఎగ్జాంపుల్. తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువుకోవాలని, వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని 1959 నేను పుట్టిన సంవత్సరంలో ఆయన ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ఆ టైంలో ఆయనకి కేవలం సినిమాకి మేబీ 5,000 లేకపోతే 10,000 వచ్చేది. కానీ ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ఏఎన్ఆర్ కాలేజ్కే కాదు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి ఒక 25,000, ఇంకో 25,000 ఇంకో యూనివర్సిటీకి, మెడ్రాస్ యూనివర్సిటీకి ఒక 25,000 ఇచ్చారు. ఆయనకి చదువు అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆయన చదువుకోలేదు, కానీ వేలాది మందికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆయన